శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ 2K25 క్రీడోత్సవ్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జి వెంకటేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రికెట్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, త్రోబాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో మొదలైనవి అట్టహాసంగా కన్నుల విందుగా రంగరంగ వైభవంగా ఒలింపిక్స్ గేమ్స్ తరహాలో క్రీడాకారులు ఎవరికి వారు చాలా ఉత్సాహంగా ఆటలాడి ప్రేక్షకులను ముగ్ధులం చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొని విజయం కోసం ఆడుతూ ఫలితాన్ని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని సూచించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు విజేతలకు సర్టిఫికెట్తో పాటు ట్రోఫీ, మెడల్, బహుమతి ప్రదానం చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్ కార్యనిర్వాహకులు డాక్టర్ శశికాంత్, డాక్టర్ శ్రీరామచంద్, డాక్టర్ హరీష్, నవీన్ కుమార్, వినయ్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డాక్టర్ ప్రసాద్ రాజు, డాక్టర్ రామనరసింహారెడ్డి, పాలనా అధికారి పారువెళ్ల రామారావు, మీడియా ఇన్ఛార్జి గుంటి రమేష్, డిపార్ట్మెంట్ విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ గెలవరు, అందరూ ఓడిపోరు. పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. తప్పకుండా మనం విన్నింగ్ అనేది ఒక స్వీట్ మూమెంట్, బట్ దానికన్నా ఎక్కువగా మనం ఈ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎన్నో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న చాలా మంది పిల్లలకి మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టీమ్ వర్క్, టీమ్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నది, అందరూ కలిసి ఎలా చేస్తున్నారు, ఎట్లా డెడికేటెడ్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడితే విజయం సాధిస్తారని చెప్పేసి అందరూ అబ్జర్వ్ చేశారు. అది కూడా గెలిచిన దానికన్నా ఎక్కువ. ఎందుకంటే వి షుడ్ పుష్ అవర్ బౌండరీస్. మీ యొక్క ద బెస్ట్ మీరు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కి ఇంతకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసి ప్రైజ్ రాని పిల్లలకు వాళ్ళు తప్పకుండా దీని యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మనకి గేమ్స్ ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ ప్రైజ్ సాధించే దిశగా పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ కూడా మెనీ కంగ్రాచులేషన్. అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ గేమ్స్ లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది పిల్లలకి గెలిచిన విన్నర్స్ అందరూ కూడా నా యొక్క మెనీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ వన్ ద మెడల్స్. చైతన్యం కదా. సో గేమ్స్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, అకాడమిక్స్ లో కానీ, ప్లేస్మెంట్స్ లో కానివ్వండి అద్భుతంగా రాణించాలని చెప్పేసి మా యొక్క ఆశ. తప్పకుండా ఆ రకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ రాబోయే కొద్ది సంవత్సరాలలో, ఎందుకంటే పిల్లలకి రీసెంట్లీ మనం నాక్ అక్రిడిటేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు అందరూ అబ్జర్వ్ చేశారు. కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ లో కానీ, ఫెసిలిటీస్ కానివ్వండి, ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ లో కానివ్వండి, ఇప్పుడు స్పోర్ట్స్ కానీ గేమ్స్ లో కానివ్వండి మీరు చూసినట్టయితే స్పోర్ట్స్ కోర్ట్స్ కూడా లాన్ టెన్నిస్, బాస్కెట్ బాల్ అండ్ వాలీబాల్ కోర్ట్స్ చూడండి, క్రికెట్ గ్రౌండ్స్ చూడండి, ట్రాక్, స్పోర్ట్స్ ట్రాక్, అథ్లెటిక్ ట్రాక్ కానివ్వండి, అన్ని రకాలుగా రాబోయే నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా రాబోతుంది కాలేజ్ క్యాంపస్.